హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఒక దోశ చేసి చూపిస్తాను అండి. ఇది చాలా రిచ్ హై ప్రోటీన్ ఉండే దోశ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. మనం మెజర్మెంట్కి ఒక గ్లాస్ తీసుకుందాము. ఒక గిన్నెలో పెసలు, కాబూలి చెన, అలాగే బొబ్బర్లు, బ్రౌన్ రైస్, మినపప్పు, పొట్టు మినపప్పు ఉంటే ఇంకా మంచిదండి. ఇవన్నీ ఒక్కొక్క గ్లాస్ కొలత చొప్పున ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగి నీళ్లు పోసుకొని రాత్రంతా నానబెట్టాలండి. నానబెట్టేస్తే చక్కగా ఇలాగ నానిపోయి ఉంటాయి. వీటిని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు పచ్చిమిరపకాయలు, అల్లము, అలాగే ఉప్పు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం దోసపిండి ఎలా అయితే రుబ్బుకుంటామో అలాగే మెత్తగా రుబ్బుకోవాలండి. రుబ్బుకొని దాంట్లో మిక్సీ జార్ కడిగి కొద్దిగా వాటర్ వేసుకున్నాను నేను. వేసుకొని మొత్తం బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలండి. దోశ వేసుకునే ముందు చాలామందికి ఫస్ట్ దోశ రాదు. సో ఉల్లిపాయ సగం కట్ చేసేసుకొని బాగా కాలుతున్న పెన్నం మీద ఆయిల్ వేసి ఉల్లిపాయతో రుద్దితే మనకు ఎటువంటి దోశ అన్నా సరే, ఏ కన్సిస్టెన్సీలో మనం పిండి కలుపుకున్నా సరే మంచిగా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇది మాత్రం ట్రై చేయండి. అంతేనండి. ఈ దోశని మనం కొబ్బరి చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, టమాటా చట్నీ, అల్లం చట్నీ, ఏ చట్నీతో తిన్నా సరే ఇది చాలా మంచిగా రుచిగా ఉంటుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈవినింగ్ 6 లోపు డిన్నర్ చేసేస్తారు కాబట్టి ఈ 2 దోశలు తిన్నారంటే సరిపోతుంది. అంతేనండి. మీకు నచ్చితే మీరు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.